ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభములు. మరొకసారి దేవుడు సజీవుడిగా ఉంచినందుకు ప్రభుకే మహిమ కలుగును గాక. ఈ దినానికై దేవుడు ఏర్పాటు చేయబడిన వాగ్దానము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయ్యుండిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. అవును కదండి, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని. నిజముగా దేవాది దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు అని. నిజమైన వెలుగు ఈ లోకంలోనికి వచ్చింది, కానీ దాన్ని గ్రహించి వారు ఎవరూ లేరు అని. ఒకప్పుడు నువ్వు చీకటిలో బ్రతుకుతున్నావేమో, ప్రభుకి వ్యతిరేకంగా ఉంటున్నావేమో, నీ కార్యాలను బట్టి నీ క్రియలను బట్టి ప్రభుకు వ్యతిరేకంగా దూరంగా నడుచుకుంటున్నావేమో. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, ప్రభు సమీపంగా ఉండగా ఆయన వేడుకో. ఆయనలో ఉన్నటువంటి వెలుగు నీ జీవితంలోకి దేవుడు వెదజల్లాలని ఆశపడుతూ ఉన్నాడు. అదే పత్రిక భాగాన్ని ఆలోచన చేస్తే 1 యోహాను గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు కొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. అవును కదండి, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, దేవుడిచ్చిన ఆజ్ఞల్లో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. ఎవరైతే తన సహోదరుని ద్వేషించుతున్నాడో వాడు చీకటిలో ఉంటున్నాడంట. ఎవరైతే తన స్నేహితుని, తన పొరుగు వారిని, తన సహోదరుని ప్రేమించుతున్నాడో వాడు వెలుగులో ఉన్నాడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ప్రాణం అర్పించుతున్నప్పుడు కూడా ఒక బందిపోటు దొంగ ఎంతగా దూషించినను తిరిగి ఆయన ప్రేమించిన వ్యక్తిగా ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన ప్రేమ స్వరూపి కనుక. అదే కనుక మరొక వాక్యాన్ని చూడగలిగితే యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగయ్యుండెను. నిజమే కదండి, దేవాది దేవునిలో జీవం ఉన్నది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉన్నది. నిజంగా నీలో జీవం ఉన్నదా? ఒక్కసారి ఆలోచన చేసావా? అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమై ఉన్నాను. ఎవరైతే జీవమును ఎక్కువగా ప్రేమిస్తారో వారు మంచి దినములు చూడబోతున్నారని లేఖన వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, చీకటిలో ఉంటున్నటువంటి నీవు వెలుగులోకి రాగలిగితే వెలుగు ఆత్మఫలములు నీవు పొందుకుంటున్నావని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తూ ఉంది. వెలుగు ఫలములను ఏమనగా మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. కాబట్టి నీతి, యథార్థత, సత్యము, ఆనందము ఇవన్నీ కూడా వెలుగు సంబంధమైనటువంటి వాటిగా ఉన్నాయి. ఎప్పుడైతే నీవు చీకటి వదిలేసి వెలుగులోకి నడగలుగుతావో అప్పుడు నువ్వు నీతిమంతునిగా బ్రతుకుతావు, యథార్థవంతునిగా బ్రతుకుతావు, ప్రభు బిడ్డగా బ్రతుకుతావు. కాబట్టి ఈ దినాన నీవు చీకటిలో నుంచి వెలుగులోనికి నడిచినడలా దేవుని యొక్క మహోన్నతమైన గొప్ప వెలుగును చూచి నువ్వు ఆనందించబడి దీవించబడుదుగాక. ఆమేన్.